ఇప్పుడు లేటెస్ట్గా నిన్న రాత్రి మిడ్ నైట్ ప్రేయర్ వార్ఫేర్ నా మెసేజ్ విన్నోళ్ళు ఎంతమంది చేతుతారా? రాజ్ కుమార్ విన్నాడు. మీరు వినలేదు, వినాలి, మిస్ కావద్దు. దట్ ఈస్ వెరీ సాడ్. వినండి, ఇంటికి పోయి వినండి. ఛత్తీస్గఢ్లో మార్చి 1వ తారీఖున మేము క్రైస్తవ అమ్మాయిలందరినీ కూడా వాళ్ళ ఇళ్లల్లో జొరబడి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తాము అని ఒక దుర్మార్గుడు ప్రకటించాడు. వాడి పేరు అది నేను మీకు ఎప్పుడు ప్రకటిస్తాను ప్రియులారా. వాడి పేరు ఏమిటంటే పేరేంటి? ఆదేశ్ సోను సోనియా ఆదేశ్ సోని. గత రాత్రి మెసేజ్ విన్నావా మార్గబాబు? మార్గబాబు వచ్చాడా? నేను నైట్ మిడ్ నైట్ మెసేజ్ విన్నావా? వినలే. ఆదేశ్ అతని పేరు, ఆదేశ్ సోని. అతడు ఏం ప్రకటించాడంటే మార్చి 1వ తారీఖున మేము మొత్తం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో క్రైస్తవ గృహాలలో మేము ప్రవేశించి క్రైస్తవ అమ్మాయిలందరినీ బట్టలు విప్పదీసి నగ్నంగా ఊరేగించి ఉన్కా ఇజ్జత్ సే హమ్ ఖేలేంగే, వాళ్ళ మానాలతో మేము ఆడుకుంటాము, ఆ తర్వాత వాళ్ళను పబ్లిక్గా మానభంగాలు చేస్తాము, ఆ తరువాత వాళ్ళను చంపేస్తామని కూడా చెప్పారు. ఆదేశ్ సోను అనే అతను. తర్వాత చిన్న పిల్లలు, క్రైస్తవ కుటుంబాలలో ఉండే చిన్న పిల్లలను కూడా కాట్ దాలేంగే, హమ్ కాటేంగే ఉన్లో. చిన్న పిల్లలను ఏం చేస్తారట? కోసేస్తారట. కోళ్ళను కోసినట్టు కోసేస్తారట. ప్రభునందు ప్రియులారా, ఎంత దారుణమో చూడండి. అది చాలా షాకింగ్ అనిపించింది. నాకు అర్థం కాలేదు ఒక విషయం. క్రైస్తవ అమ్మాయిలను ఇలాగ చెయ్యడానికట వాళ్ళ బట్టలు విప్పదీసి పబ్లిక్గా వాళ్ళ మానాలతో ఆడుకొని ఆనందించి తర్వాత వాళ్ళని రేపు చేసి చంపేస్తారట క్రూరంగా. వాళ్ళ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని కూడా మెడకాయ కోసేస్తారట. ఇలా చేయడానికి నాకు 50,000 మంది కార్యకర్తల అవసరం ఉన్నది. అప్పుడు మనం ఈ మహా కార్యక్రమంలో మనం విజయం సాధిస్తాము అంటున్నాడు అతడు. ప్రియులారా, 50,000 మంది కార్యకర్తలు కావాలి అంటే 50,000 మందిని తీసుకుపోయి లక్షల మంది క్రైస్తవులను హింసిస్తే అందరూ రామభక్తులు అయిపోతారా? ఆహా, రాముడు ఎంత గొప్ప దేవుడండి అని అందరూ అప్పుడు అబ్బా ఇంత గొప్ప దేవుడే మాకు కావాలనుకుంటారా? రాముడి చెంతకు ఆకర్షించబడతారా? రాముడి నామము జపం చేస్తూ ఇంత దుండగం చేస్తే
ఆ రాముడి మీద ఇంకా అసహ్యాన్ని పుట్టిస్తున్నారు కదా. రాముడి మీద ప్రేమ అభిమానం పుట్టించగలరా? ఏంటి మూర్ఖులు చేసే పని? అలా చేయటం ఎలాగ రైట్ అవుతుంది? ఎలాగ ప్రయోజనకరం అవుతుంది? ఈ భయంకరమైన ప్రకటన విని ఏ ఒక్క పాస్టరు స్పందించటం లేదు. ఏ ఒక్క పాస్టర్ స్పందించడం లేదు. గత మిడ్నైట్ మీలో చాలామంది పట్టించుకోవట్లేదు అనేది చాలా నాకు విచారంగా ఉంది. మరి ఏం ఉద్యమకారులో ఏమో విరిష్టులో నాకు అర్థం కాలేదు. అంత నిర్లక్ష్యంగా ఉందన్నమాట. ఏదో చెప్తుంటాడు ముసలు, అన్ని పట్టించుకుంటాం ఏంటంటే మనకి ఇల్లు సంసారం ఒళ్ళు అన్ని చూసుకోవద్దా అన్న పరిస్థితుల్లో ఉన్నారు జనాలు. ఇది క్షంతవ్యం కాదు. గత రాత్రి నేను పిలుపునిచ్చా, చలో ఛత్తీస్గఢ్. నేను కూడా ఛత్తీస్గఢ్ వస్తున్నా. నాతో పాటు ప్రతి అగాపే సంఘము మొత్తం రావాలి 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 ఛత్తీస్గఢ్కి, ఎలాగైనా రావాలి. ఇవాళ పొద్దున నేను అక్కడ ఇండియా ప్రజాబంధు పార్టీ ఛత్తీస్గఢ్ రాష్ట్ర అధ్యక్షునికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. గవర్నర్ని మేము కలుస్తాం. వేల సంఖ్యలో ఛత్తీస్గఢ్కి వెళ్ళి రాష్ట్ర గవర్నర్ని కలిసి విజ్ఞాపన పత్రం ఇస్తాం. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కూడా కలిసి విజ్ఞాపన పత్రం ఇస్తాం. అందులో అధిక శాతం మహిళలు ఉండాలి. ఎందుకంటే స్త్రీల మాన ప్రాణాలతో చెలగాటం ఆడటం ఇదేనా నీ జ్ఞానం శీలం అంటే? ఇదేనా? ఎవడు చెప్పాడు బాబు? పబ్లిక్లో పెట్టి ఆడవాళ్ళ మానాలతో ఆడుకోమని శ్రీరాముడు చెప్పాడా? ఎవడు చెప్పాడు? మీ ముఖాలకు మళ్ళీ శ్రీరాముని పేరు ఒకట. శ్రీరాముడు ఎక్కడైనా ఏదన్నా లోకంలో ఉంటే వీళ్ళని చూసి సిగ్గుపడడా? ఏ గ్రంథంలో రాసి ఉంది ఆడపిల్లల్ని ఇట్లా అవమానించమని? అంటే మీ మతం నమ్మని వాళ్ళందరినీ ఇలా చేయమని మీ గ్రంథాల్లో ఉందా? ఉంటే కూడా అది మానవతా ధర్మం కాదు కదా, అది న్యాయం కాదు కదా. ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? కాబట్టి నాకున్న ఆరోగ్య స్థితి ఏదున్నా ఎలాగున్నా నేను ఇప్పుడు ఇవాళ పర్మిషన్ తీసుకోమని నేను చెప్పాను ఛత్తీస్గఢ్ రాష్ట్ర అధ్యక్షునికి. నేను ఉదయం నుంచి రాత్రి దాకా నేను నిరాహార దీక్ష చేపడతాను. అక్కడ ఒక టెంట్ వేసి కూర్చుంటాం రాజ్భవన్ ముందే. కూర్చొని తర్వాత ఆయనకు విజ్ఞాపన పత్రం ఇస్తాము. ఢిల్లీలో కూడా అదే పని చేస్తాం. ఇలాంటి ప్రకటనలు వాడు చేయడానికి వాడికి ఎన్ని గుండెలు బలుపా ఏంటది? క్రైస్తవులు ఆడోళ్ళని చెరుస్తామని పబ్లిక్గా చెప్తాడా? పోలీసు వాళ్ళు దాన్ని సుమోటోగా తీసుకొని, హైకోర్టు దాన్ని సుమోటోగా తీసుకొని వెంటనే కేసు పుట్టప్ చేసి వాడిని అరెస్ట్ చేయాలి కదా. కాబట్టి మరి ఇప్పుడు పెద్ద పెద్ద పాస్టర్స్ ఉన్నారు, మాకు 20,000 సంఘము అంత సంఘం. ఎందుకు రా నీ సంఘాలు? ఏం గడ్డి పీకటానిక? అందరు రండి ఎక్కడికి. 1,00,000 మంది రోడ్లకి ఛత్తీస్గఢ్లో నిలబడి ఏంట్రా ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాడిని అరెస్ట్ చేసి లోపల పెట్టండి, ఇంకొకసారి ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడడం కానీ ఇలాంటి ప్రకటనలు చేయడం కానీ క్షమించరాని నేరం అని చెప్పి వాడిని లోపల ఏం చేస్తే మళ్ళీ జరగదు కదా ఇలాగా. వాడు అక్కడెక్కడో చేస్తే నాకెందుకండి అని ఊరుకున్నాం అనుకోండి. మరి రేపు తెలంగాణలో అదే జరిగితే పరిస్థితి ఏంటి? అరే నువ్వు పెద్ద మనిషివి, వయసులో నువ్వు వృద్ధుడివి, ఎందుకండి అక్కడికి వెళ్ళడము, కొట్టి చంపితే ఎట్లా? అంటే వాడు చంపకపోయినా చచ్చిపోమా మనము? వాడు చంపడనుకో, దేవుని టైం వచ్చినప్పుడు ఎవడైనా పోవాల్సిందే కదా. ఒక మంచి కారణం కొరకు చచ్చిపోతే పోదాము. ఈ రోషము కలిగిన వాళ్ళందరికీ, ఓఫీర్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులకు,
ఇంకా ఇతర డినామినేషన్స్ అందరికీ కూడా, ఇండియా ప్రజాబంధు పార్టీ సభ్యులకు, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ సభ్యులకు, మా భావజాలాన్ని అభినందించే వాళ్ళందరికీ నేను పిలుపునిస్తున్నాను. ఆర్కేపీ జెండాలు కండువాలు పట్టుకొని ఛత్తీస్గఢ్కు మనం వెళ్ళాలి. ఈ ఈ సేవకుల సదస్సులో ఇదే నా ప్రకటన, నా పిలుపు. అక్కడ ఒక టైం ఫిక్సప్ అవుతుంది. గవర్నర్ గారు ఏ రోజు మనకు అవకాశం ఇస్తారు ఆ రోజు ఏ మీటింగ్ ఉన్నా క్యాన్సిల్ చేసుకొని నేను వస్తాను. ఏ మీటింగ్ ఉన్నా, పబ్లిసిటీ అయినా సరే, దానికంటే ఇది ముఖ్యం. ఊరేగింపు తీద్దాం, ముందు నేను నడుస్తా. గవర్నర్ గారిని కలుసుకొని, ఏంటండి మీ రాష్ట్రంలో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, మీరేం చేస్తున్నారు, ఇదేనా మీ ప్రభుత్వ పాలసీ, అదేనా ప్రకటించండి. మేమందరం ఓట్లేస్తేనే మీరు ఆ స్థానంలో ఉన్నారు. మీ నుండి మాకు సంరక్షణ కావాలి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేస్తాం. సేమ్ థింగ్ మళ్ళీ ఢిల్లీలో చేస్తాం. క్రైస్తవ సమాజం కదిలింది, కార్యాచరణలోకి దిగింది, కార్యరంగంలోకి దూకింది అనే ఒక మెసేజ్ దేశమంతటా మనం వ్యాపింపజేస్తాం. వాక్య మర్మాలు చెప్పుకోవచ్చు, ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇంకా ఎంతసేపు మర్మాలు మాట్లాడి మన దేశమే తగలబడిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి నేను పిలుపునిస్తున్నాను. 2 తెలుగు రాష్ట్రాలే కాదు, మొత్తం మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, యూపీ, ఉత్తరాఖండ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, పంజాబ్, కేరళ, తమిళనాడు, మొత్తం మన క్యాడర్ ఎక్కడెక్కడుందో వాళ్ళు జెండాలు పెట్టుకొని ఐపీబీపీ కర్ణాటక, ఐపీబీపీ తమిళనాడు, ఇండియా ప్రజాబంధు పార్టీ ఒరిస్సా, ఇండియా ప్రజాబంధు పార్టీ యూపీ అని ప్లెకార్డులు పట్టుకొని కనీసం 10,000 మందికి తగ్గకుండా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గవర్నర్ ఎదుట మనము ప్రజా ప్రదర్శన చేద్దాము. వెళ్ళమండి. అదే మన ఇంట్లో చొరబడి మన పిల్లల్ని మెడకాయ కోసేసి కోళ్ళను కోసినట్టు మన భార్యల్ని, మన కూతుళ్ళని పబ్లిక్గా చెరిపిన తర్వాత, చంపేసిన తర్వాత, అప్పుడు సమాధికి ఎంత ఖర్చు అవుతుందండి? ఆ ఖర్చు పెట్టుకుంటే ఛత్తీస్గఢ్ పోవచ్చు. ఇప్పుడు అంత సీరియస్గా ఉంది వ్యవహారం. సమాధికైనా ఖర్చు అవుద్ది కదా. మన ఇంట్లో 4 ఆడవాళ్ళని చంపేస్తే సమాధుల ఖర్చు కాదు. ఇప్పుడు అందరూ కదిలి కార్యాచరణలోకి వస్తే తప్పకుండా అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో రాకుండా మనం ఆపడానికి అవకాశం ఉంది. మీరు సకల జనముల చేత ద్వేషించబడతారని యేసు ప్రభువారు చెప్పారు. ఆ రోజు మనం మన కళ్ళారా చూస్తున్నాం. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరు ఇంటికి వెళ్ళి నా ప్రసంగం వినండి. మీరు వినకపోవడం చాలా దారుణమైన విషయం. వినండి, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏం చెప్పాను, తప్పకుండా నైట్ మెసేజ్ వినండి. మీరు విన్న తర్వాత మీరు పెట్టండి. మరి అజయ్కి ఫోన్ చేసి చెప్పండి అర్జెంటుగా ఎక్కియమని. లైవ్లోకి వచ్చుంటే, మీరు జూమ్లోకి వచ్చుంటే అప్పుడు వినేవాళ్ళు. అర్జెంటుగా ఇప్పుడు అప్లోడ్ చేయమని అందరు వినండి, వైరల్ చేయండి. ఇది డెడ్లీ సీరియస్ ఇష్యూ. నేను మాత్రం ఊరుకోలేనండి. ఓ చెంప కొట్టమంటే ఇంకో చెంప తిప్పాడు, అంత నాన్ సెన్స్ చెప్తున్నారు. అంటే నాకు 2 కూతుర్లు ఉంటే ఒక అమ్మాయిని మానభంగం చేస్తే ఇంకో అమ్మాయిని కూడా చేయనివ్వాలనా ఏంటి? అదేనా? ఒక చెంప కొడితే ఇంకో చెంప తిప్పమంటే, ఒక కూతురుని మానభంగం చేసినప్పుడు ఇంకో కూతురుని కూడా ఇచ్చేసేయి అని అర్థమా? పాస్టర్లకి ఏమైనా తలకాయ ఉందా? ఏం బోధిస్తున్నారు? మళ్ళీ పెద్ద పెద్ద నిలువుటంగిలు, రెవరెండ్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు
అన్ని వల్లకాట్లో డిగ్రీలు అని ఎందుకురా మీకు? మానవత్వం లేదు. నేను చెబుతున్నాను, నేనైతే రియాక్ట్ అవుతాను. ఇండియాలో ప్రతి క్రైస్తవుడు రియాక్ట్ కావాలి. దాని కొరకు అన్ని డినామినేషన్లలో చీము నెత్తురు ఉన్నటువంటి రోషం కలిగిన క్రైస్తవులు నేను పిలుస్తున్నాను, రండి. ఇది రాజకీయం కాదు, మనల్ని మనం కాపాడుకోవడం. రాజకీయం కాదు ఇది, మన ఇంట్లో ఆడవాళ్ళను మనం కాపాడుకోవడం. ఆ ప్రయత్నంలో చచ్చిపోయామనుకోండి, పర్వాలేదు. ఒక్క మాట చెప్పినా ముగిస్తా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 4 ఆడపిల్లలు, నా భార్య, మేమందరం ఉన్నాం అనుకోండి. 4, 2 ఆడపిల్లలు, యవనస్తురాళ్ళు. ఒకవేళ వాడు వచ్చి నా ఇంట్లోకి వచ్చి మా ఆడోళ్ళ మీద చేసి వాళ్ళను అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే ఎదురెళ్ళాను అనుకోండి, ప్రతిఘటించాను, ఆపడానికి ప్రయత్నించాను, వాళ్ళు నన్ను కొట్టారు, నేను చచ్చిపోయాను అనుకోండి. అప్పుడు నా కూతుళ్ళు ఏమనుకుంటారు? మా నాన్న మమ్మల్ని ఎంత ప్రేమించాడు, మమ్మల్ని కాపాడడానికి పోయి చచ్చిపోయాడు అనుకుంటారు. అలా కాకుండా రివర్స్లో ఆలోచించండి, ఊహించండి. వాళ్ళని మానభంగాలు చేస్తుంటే, అసభ్యంగా ప్రవర్తిస్తుంటే నేను మూల కూర్చొని, కుర్చీ మీద కూర్చొని దేవునికి స్తోత్రం హల్లెలూయా అని అన్య భాషలు మాట్లాడకుండా ఉంటే, అన్య భాషలు మాట్లాడుకుంటా సహోదరుడా మారు మనసు పొందుము అని చెప్తుంటే, వాడు అన్ని కార్యక్రమాలు చేసి వెళ్ళిపోయినాక నా భార్య ఎదుట, నా కూతుళ్ళ దృష్టిలో నాకేమన్నా విలువ ఉంటుందా? అప్పుడు చచ్చిపోయినంతకంటే ఎక్కువ దౌర్భాగ్య పరిస్థితి. భార్య అంటే ఏమండి, అసలు మీరు మగవాళ్ళేనా? నేను మీ భార్యనేనా? పెళ్ళప్పుడు ఏం ప్రసంగం చేశారు? వ్యాధి ఎందును ఆరోగ్యం అందును అన్ని పరిస్థితుల్లో నిన్ను కాపాడి పోషించి సంరక్షించి, ఇదేనా సంరక్షించడం? ఏంటి నాన్న నీకు ఆమాత్రం రోషం లేదా? మమ్మల్ని అంత అసహ్యంగా వాడు పాడు చేస్తుంటే నీకేం అనిపించలేదా అనరా? ఎవరైతే ప్రతిస్పందించారో వాళ్ళను వాళ్ళ కుటుంబాలే గౌరవించవు. జాగ్రత్త. మీ కుటుంబాలే మీ ముఖం మీద ఉమ్మేస్తాయి. కనుక కనీసం ఒక మనిషి అనిపించుకోవాలంటే ఇప్పుడు స్పందించాలి. నువ్వు ఒక మనిషిగా గుర్తింపు పొందాలంటే నువ్వు, నీ కుటుంబము, నీ సంఘం అన్నీ వదులుకొని అన్ని కార్యక్రమాలు ప్రక్కన పెట్టేసి ఒక డేట్ ప్రకటిస్తా. అది ఆదివారం అయితే కానీ, శనివారం అయినా కానీ, ఏదైనా పెద్ద మీటింగ్స్ ఉంటే ఉండని క్యాన్సిల్ చేసుకుందాం. మనం అందరము అత్యధిక సంఖ్యలో కండువాలు, జెండాలు పట్టుకొని మొత్తం ఛత్తీస్గఢ్కు పోయి అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర గవర్నర్ గారికి, తరువాత ఢిల్లీకి మళ్ళీ ఒక చిన్న బృందాన్ని ఏర్పాటు చేస్తాం, నాయకుల బృందాన్ని. ఛత్తీస్గఢ్లో అజయ్ బాబు పిలిపించాడు. అదేదో సీఎం క్రిస్టియన్ ముస్లిం ఏదో ఉంది ఆయన సంస్థ. అంతే, ఇంకెవ్వరు పట్టించుకోలే. అది జరుగుతూనే ఉంటాయండి. అంటే వీళ్ళింట్లో జరగకుండా అది మామూలుగా జరుగుతూనే ఉంటాయి అనేటట్టే ఉంది వీళ్ళు. కాబట్టి దయచేసి రోషంగా మనం స్పందిద్దాం. ఈ కారణాన్ని బట్టి నేను వాక్యం చెప్పే పరిస్థితిలో లేను అని చెప్పాను. నేను, నా హృదయం గాయపడింది. మరి మీ హృదయం గాయపడిందో లేదో నాకు తెలియదు. గాయపడకపోతే ఇంకా ఎక్కువ నేను గాయపడుతున్నా. అంటే ఇటువంటి వాళ్ళ నేను లీడ్ చేసేదని అనిపిస్తుంది నాకు. ఇంత మానవత్వం లేని వాళ్ళన నేను నడిపిస్తున్నది. మీరు దయచేసి నైట్ ఇప్పుడు అజయ్ బాబుని అప్లోడ్ చేయమని చెప్పాను, చేస్తున్నాడు. అది మీరు వినండి. విన్న తర్వాత నిర్ణయం తీసుకోండి. ఖర్చు అయినా పర్వాలేదు. రేపు మన ఇంట్లో 4 చావులు అయితే అప్పుడైనా ఖర్చు అవుతుంది. అది ఆపడానికి ఖర్చు పెడదాం. డెడ్లీ సీరియస్ ఇష్యూ.
ప్రతి అగాపే సంఘ సభ్యుడు, మనం ఏదో ఎన్నో సంఘాలని చెప్పుకుంటాం కదా, 1000 సంఘాలు 1400 అని, అది ఇప్పుడు కనపడాల. ఒక్క 1000 సంఘాలు ఉన్న 1000లో ప్రతి సంఘానికి సగటున 100 మంది ఉన్న 1,00,000 మంది అవుతారు. 1,00,000 మందిలో 1,00,000 మంది కాకుండా ఒక 50,000 మంది ఛత్తీస్గఢ్లో దిగిన దేశం కదిలిపోతుంది, ప్రభుత్వం దిగొస్తుంది. మనమేం కొట్టము తిట్టము, దొమ్మీలు కాదు, అల్లర్లు కాదు, కలిసికట్టుగా ప్రశ్నిస్తాం ప్రభుత్వాన్ని, సమాజాన్ని. అంతకు మించినటువంటి ఆయుధం లేదు ప్రజాస్వామ్య వ్యవస్థలో. వాళ్ళ చిన్న పిల్లలను కాటు దాలేంగి అని చెప్తున్నాడు వాడు. ఉస్కే బచ్చోంకో కాటు దాలేంగి అట. 50,000 మంది నా కార్యకర్తలు కావాలి, ఆడోళ్ళని పాడు చేస్తాం, అందరినీ చంపేస్తాం, ఒక్క క్రైస్తవుడు ఛత్తీస్గఢ్లో మిగలనీయం అంటున్నాడు వాడు. ఛత్తీస్గఢ్ అంతా వైరల్ అవుతుంది. 50,000 మంది కార్యకర్తలు రావాలంటున్నాడు. ప్రియులారా, ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇంకొక మార్గం లేదు. మనం ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలి. ఏం పర్వాలేదు, అక్కడ రోడ్లు ఎక్కుదాము, గవర్నర్ని కలుద్దాం, రాష్ట్రపతిని కలుద్దాం. వాళ్ళు పగబట్టి చంపేస్తే స్టెఫను హతసాక్షి, పౌలు హతసాక్షి, పేతురు హతసాక్షి, అపోస్తలులందరూ హతసాక్షులు. హతసాక్షి కిరీటం మనకు పరలోకంలో ఉంటుంది. కానీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో స్పందించకుండా ఉంటే నీకు ఏ కిరీటం రాదు. పిరికోడి కిరీటం ఉంటుందా ఏమన్నా? స్వార్థపరుడి కిరీటం ఏదన్నా ఉంటే అది వస్తుంది, కానీ అటువంటి లేవు పరలోకంలో. కనుక ప్రియులారా, ఇక వాక్య మర్మాలు ఏం చెప్పను, మనము దేశము కొరకు కొంచెం సేపు విజ్ఞాపన చేద్దాం. దేశం కొరకు ఇలాంటి పరిస్థితులు రాకుండా మనం ప్రార్థన చేద్దాం. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ దేశమంతటా వ్యాపిస్తోంది. ఆర్కేపీ ద్వారా ఐపీబీపీ బలపడాలి. మనం పదవుల కోసం కాదు, దేవుని ప్రజలను కాపాడుకోవడం కోసం. పదవుల కోసం కాదు, సువార్త ప్రకటించే అవకాశాలు మనకు మరిన్ని రావడం కోసం క్రైస్తవ సమాజం అంతా సంఘటితం కావలసిన అవసరం ఉంది. లేకపోతే మునుముందు ఇంకా భయంకరమైన పరిస్థితులు మనం చూడబోతున్నాం. వాటిని ఆపే శక్తి మనకుంది. అందుకు మనం కార్యాచరణకు దిగే సమయం ఇదే ఇదే ఇదే. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటున్నా నేను. ఇప్పుడు సంఘటితం కాకపోతే ఇంకెప్పుడు? ఇంత పబ్లిక్గా వాళ్ళు ప్రకటించిన తర్వాత మనం కదిలి రాకపోతే, కలిసి రాకపోతే ఇంకెప్పుడు? ఎప్పటికి రారా? క్రైస్తవ సమాజాన్ని అంతా వాళ్ళు మానభంగాలు చేసి, కళ్ళు బీకి, గుడ్లు బీకి, వెముకలు ఇరగొట్టి చంపేనియా? ప్రభునందు ప్రియులారా, మరలా చెబుతున్నాను. ఇప్పుడు అజయ్ అప్లోడ్ చేస్తున్నాడు గత రాత్రి మెసేజ్, మీరు చూడండి, చూసి నిర్ణయం తీసుకోండి. దేవుడు మనందరికీ రక్తంలో కాస్త చీము, నెత్తురు, రోషం లాంటి దేవుడే పుట్టించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థనలోకి వెళ్దాం, కాసేపు ప్రార్థనలో గడుపుదాం. మన దేశ పరిస్థితులను దేవుడు మార్చాలని, ఈ మతోన్మాదులను దేవుడు మట్టిలో కలిపేయాలని, మతోన్మాదులను భస్మం చేయాలని, ఇలాంటి ఆలోచనలు ప్రచారం చేస్తున్న వారిని బూడిద కుప్పలుగా దేవుడు చేయాలని, దేవాగ్ని దిగి రావాలి, దేవుని రోషాగ్ని దిగి రావాలని కొంచెం సేపు మనం ప్రార్థన చేద్దాం.